ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాము. ప్రార్థించండి, బైబిల్ చదవండి. ఒకవేళ బైబిల్ చదవటానికి ఒకవేళ చదువు రాకపోయిందంటే మరి నేను చెప్తున్నప్పుడు సెల్ ఫోన్లో అయిన వాక్యం చూడండి. చక్కగా చూస్తున్నామని అందరూ చెప్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాక్యం వింటున్నారు. అలాగే మీ యొక్క ఆలోచనలు కూడా చెప్తున్నారు. మీ మనసులో ఏమనుకుంటుందో కూడా దేవుని గురించి కూడా మరి వాక్య బాగా నచ్చుతుందని చెప్తున్నారు. మీకు బాగా అర్థమవుతుందమ్మా అని చెప్తున్నారు. అందుని బట్టి మరి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా వాక్య భాగంలోకి వచ్చేద్దాము. రండి, బైబిల్ తీయండి. ఈరోజు వాగ్దానం దేవుడు మనకేమి ఇచ్చున్నాడో చూసుకుందాం ఒకసారి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం. రండి, బైబిల్ తీయండి. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. చూడండి ప్రియులారా, దానియేలుకి రాజైన నెబుకద్నెజరు అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజింపవలనని చెప్పారంట, ఆజ్ఞాపించాడంట. ఎందుకు ఆజ్ఞాపించాడు? అసలు ఎందుకు పూజించాలి ఆయన్ని? ఇప్పుడు రాజు ఒక సామాన్య మనిషిని ఎందుకు సాష్టాంగ నమస్కారం చేయాలా? రాజు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన తలుసుకుంటే డబ్బుతో కొనలేంది లేదు. ఆయన తలుసుకుంటే సమస్తము జరుగుతుంది. మరి ఆయన వచ్చి దానియేలుకి నమస్కారం చేయటం ఏంటి? ఎందుకు చేశాడో, అసలు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో, అంత తగ్గింపు మనస్తత్వం నెబుకద్నెజరుకి ఎందుకు వచ్చిందో, అసలు దానియేలుకి నమస్కారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నాం. ఈరోజు వాగ్దాన సందేశముగా ఆ వాక్యం మనం చూసుకొని ఉన్నాం. రండి, దేవుని స్తుతించుకొని ఆ తర్వాత మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కడలి అంతా ఎగసి పడిన హద్దు దాటదు నీ ఆజ్ఞ లేక, కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరవున నీ నామ ధ్యానము. కమనీయమైనది నీ దివ్య రూపము, కలనైన మరతున నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను ఉండాలని, నీ యందే పరవశించాలని నా హృదయ ఆశయ్యా, ప్రియుడా యేసయ్యా. అవును తండ్రి, కడలి ఎంత ఎగిసి పడినా కూడా నీ ఆజ్ఞ లేనిది అద్దు దాటదయ్యా. నిజమే ప్రభా, నీవు ఇచ్చిన ఈరోజు కొరకు నీకు వందనాలు చెల్లిస్తామని కృతజ్ఞత చెప్పుకుందాం. ఒక నిమిషం ప్రార్థనలు ఉన్నాం. రండి, అందరు కూడా కళ్ళు మూసుకోనండి. 2 నిమిషాలు మాత్రమే మరి దేవుని స్తుతించి మేము కానీ కృతజ్ఞతలు తెలియపడతాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. కడలి ఎంత ఎగసి పడినా కూడా శిష్యులంతా భయపడుతూ ఉన్నారయ్యా, మేము మునిగిపోవచ్చున్నామని. కానీ ప్రభు వారికి అది అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభు మీరు ఆ తుఫానును, గాలిని, సముద్రమును అణిచిపోవాలి అనగాల అని ఒక కేక వేయగానే మీ గద్దింపునకు లోపడినాయగా. అలా ఏదైనా కూడా ఎంతమంది రాజులైనా కావచ్చు, నేను సామాన్యుని ప్రార్థన వలన లోబడి ఉన్నాడని ఈరోజు వాక్యం చూసుకోబోతుండగా మీరు నాతో ఉండి మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య భాగంలోకి వచ్చేద్దాము. దానియేలు గ్రంథంలో మనం చూసుకుంటూ ఉన్నాము. దానియేలు గురించి చూసుకున్నాం, మోషే ప్రార్థన చూసుకున్నాం, దావీదు గారి ప్రార్థన చూసుకున్నాం, రేపు ప్రార్థన వల్ల కలిగిన విజయాలు చూసుకున్నాం. ఈరోజు మరి దానియేలు ప్రార్థనకు వచ్చేస్తున్నాము. 4 ప్రార్థనలుగా చూసుకుని ఉన్నాం మనం 4 రోజులు వరుసగా. ఈరోజు దానియేలు ప్రార్థన చూసుకున్నాం. దానియేలు ప్రార్థనకి ఏమి జరిగినదో, రాజైన నెబుకద్నెజరు ఎందుకు వచ్చాయని సాష్టాంగ నమస్కారం చేశాడో చూసుకుందాం మనం. మరి రాజైన నెబుకద్నెజరు ఆయన ఏలుబడి యందు ఆ రాజ్యంలో 2వ సంవత్సరమున ఆయన ఒక కల కన్నాడు. ఆ కళ మర్చిపోయాడు. మరి ఆ కళ భావం అర్థం కావట్లేదు. బాగా దిగులు పడి వేతన పడిపోతూ ఉన్నాడు. ఎంతోమంది మాంత్రికులను, గారడీ విద్య చేసేవాళ్ళని, శకునగాండ్రని, ఇంకా కల్దీయులను అందరినీ పిలువనంపించి నాకు ఒక కళ వచ్చినది, ఆ కళ గుర్తు రావట్లేదు, కళ
రెండు చెప్పండి. అలా చెప్పిన వానికి ఏమి కావాలని నేను గొప్ప బహుమతులు ఇస్తాను, కావలసిన ఐశ్వర్యం నేను సమకూర్చుతానని చెప్పి అన్నాడు రాజు. కానీ అందరూ వచ్చారు, రాజైన చిరంజీవి, రాజైన నెబుకద్నెజరు చిరంజీవి ఎగురుగాక అని అందరూ కూడా అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. మరి మేము చెప్తామని కూడా ముందుకు వచ్చారు కలభావము. కానీ కళ ఒకవేళ చెప్పుంటే రాజుగారు ఆ కలభావం ఒకవేళ వాళ్ళు చెప్పేవాళ్ళేమో. కానీ రాజుగారికి వచ్చిన కళ కూడా మర్చిపోయారు. చూడండి ప్రియులారా, రాజును దేవుడు ఎలా పట్టుకున్నాడంటే ఆయనకి ఇచ్చిన కళను కూడా ఆయన మర్చిపోయాడు. అయ్యా నాకు వచ్చిన కళ మర్చిపోయాను, ఆ కళభావం రెండు చెప్పాలి మీరు, లేకపోతే మిమ్మల్ని అందరినీ తుత్తి నీళ్ళుగా చేస్తాను, పెంటతో సమానంగా తీసి పడేస్తానని చెప్పాడు. ఎందుకంటే శకునగాండ్రు, జ్ఞానవంతులు, మరి అలాగే గాడి విద్యలు చేసేవాళ్ళు, కల్దీయలు, మాంత్రికులు ఎంతోమంది ఉన్నారు కదా. మీకందరికీ తెలియదా నేను రాత్రి ఏం కలగన్నాను, అది చెప్పండి అని ప్రకటించాను. కానీ వాళ్ళంతా వచ్చారు. కానీ ఒకవేళ కళ చెప్పుంటే దాని భావం ఏమైనా వెతికేవారేమో. కానీ కళ వచ్చిన కళ ఏంటో రాజుకి వాళ్ళకి తెలియదు కదా. ఎవరికి తెలుస్తుంది ప్రియులారా చెప్పండి. మనకైనా కళలు వస్తూ ఉంటాయి రాత్రులు, మనం చెప్తాం ఎవరికైనా. నాకు ఎంతోమంది పాస్టర్ గారు మాకు ఈ కళ వచ్చింది, ఈ కళకి అర్థం ఏంటి, ఏం జరుగుతుంది, ఈరోజు ఏమైనా మా ఇంట్లో ఏమైనా కష్టం జరుగుతుందా, ఈరోజు ఏమైనా మా ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా, లేకపోతే ఏందని అందరూ అడుగుతూ ఉంటారు. కానీ నేను చెప్తాను, అమ్మ కళలు భావాలు మనం చెప్పలేము. దేవుని దృష్టిలో ఏముంటే, ఆయన చిత్తంలో ఏముంటే అది జరుగుద్ది. మనం చెప్పేంత మాత్రం పొలం కాదు. కానీ ప్రతిదీ దేవుని కొరకే, ప్రతిదీ మన మంచికే. దేవుని స్మరించుకోవాలి, దేవుని అడుగు, ప్రభు నాకెందుకు ఈ కళ వచ్చిందని అడుగని చెప్తూ ఉంటాను ప్రియులారా. కానీ వీళ్ళు కళభావం రెండు చెప్పమనేసరికి సందిగ్ధంలో పడిపోయారు. ఇక వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, అయ్యో కళభావం రెండు చెప్పలేము మనము, కనుక మనం ఏం చేయలేమని చెప్పేసి వాళ్ళు వెనకడిగేసి చెప్పలేమని చెప్పినప్పుడు రాజుకు బహుగా కోపం వచ్చింది. మీకు కళభావం తెలీదా? ఇంకెందుకు మీరు శకునాలు చూసేది, ఇంకెందుకు మీరు మంత్రాలు చేసేది, ఇంకెందుకు మీరు గారడీ విద్యలు చేసేది, ఇంకెందుకు మీరు కల్దీలుగా ఉన్నవారు అని చెప్పినారు ఈ బైబిల్ గ్రంథంలో. మిమ్మల్ని అందరినీ తుత్తి నీళ్ళుగా చేస్తానని చెప్పి ఉన్నారు ఆయన. సరే, ఇక నా రాజ్యంలో అలాంటి వాళ్ళంతా అలాంటి శకునగాండ్రులు, అలాంటి గారడీ విద్యలు చేసే వాళ్ళు, ఎన్ని చేసే వాళ్ళకి ఉండకూడదు, చంపేయాలని నిర్ణయించుకున్నాను. ఇక వాళ్ళందరూ తుదముట్టించమని చెప్తూ ఉన్నప్పుడు సడన్గా ఈ డెసిషన్ తీసుకొని ప్రకటన చేశారు. అందరికీ తెలిసిపోయినప్పుడు అర్యాకుని పంపించి, మరి దేశంలో ఉన్న వారందరూ కూడా నాకు కలభావం చెప్పలేని వాళ్ళు ఎంత జ్ఞానవంతులైన అవసరం లేదు, ఇక నీ భూమి మీద బ్రతకటానికి వీల్లేదని చెప్తున్నారు. అప్పుడు ఈ వార్త అర్యాకు అని ఆయన ద్వారా మరి దానియేలుకి తెలిసింది. దానియేలు అడుగుతున్నాడు, ఎందుకు ఇలా జరుగుతుంది, సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు రాజుగారు, ఎందుకు చంపమంటున్నారు, అసలు ఏం జరిగింది? అయ్యా అతనికి వచ్చిన కళ గుర్తు లేదు, కళభావం రెండు చెప్పమంటున్నాడు, మాకేమీ తెలియట్లేదు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా వెనకడిగేశారన్నారు. సరే, ఆయన చెప్పాడు దానియేలు రాజునొద్దకి, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వు, ఆ కళభావం నేను చెప్తానన్నాడు. సరే, రాజు దానికి మెచ్చారు, కళభావం చెప్పమన్నారు. అప్పుడు ఆయన ఆ దేవుని ప్రార్థించాడు, దేవుని అడిగాడు, తండ్రి రాజు గారికి వచ్చిన కళ ఏంటి, దాని భావం ఏంటి నాకు తెలియచెప్పయ్యా. ఎందుకంటే దానియేలుకు కూడా తెలియదు కదా, దానియేలు ఏం దేవుడు కాదు కదా, దానియేలు కూడా మన వంటి మనిషే. కానీ మాట ఇచ్చిన్నాడు. వెళ్ళాడు, ప్రభుని అడిగాడు. ప్రభు ఆ కళభావం మొత్తం చెప్పాడు. అది తీసుకెళ్ళి రాజు ముందు చెప్పేశాడు మొత్తం. అబ్బా, ఆ కళభావం చెప్పినందువలన ఆయన నమస్కరించాడు. అది ఈ మనం చూసుకున్న 2వ అధ్యాయము 46వ వచనంలో అదే మనం చూసుకుంది. మరొకసారి చదువుకుందాం. రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపంలో అతనికి నైవేద్య ధూపంలో అర్పించాడు. ధూపం వేశాడంట, పొగ పెట్టాడంట, అతన్ని పూజించాడంట. ఆ కళభావం చెప్పినందుకు ఎవరు చెప్పారు, ఎవరు చెప్పించారు? దానియేలు చేత దేవుడే చెప్పించాడు, యెహోవా దేవుడే చెప్పించాడు. ఆ ఘనత కలిగిన వాడు, ఆ మహిమ కలిగిన వాడు, దేవునిచే ఎలాంటి మరి సాధకనైనా ఆయన ఎలాంటి దీవెనైనా పొందగలిగే అర్హతను పొంది ఉన్నాడు దానియేలు. ఆయన మెచ్చుకొని ఆయన ప్రధానంగా చేసి మొత్తం అంతా ఆయనకి అప్పగించేశాడు. మొత్తం అంతా కూడా అతనికి తన సంస్థానాలన్నిటి మీద కూడా ఆయన ప్రధానంగా నియమించినప్పుడు ఆ రాజులో ఇంకా కొంతమంది ముగ్గురిని మరి ప్రధానంగా నియమించున్నారు ఆయన కింద.
కానీ వాళ్ళకి నచ్చలేదు. ఆయన ఆ విధంగా చేయటం, ఆయన కొరకు ఆయన అంతగా బాగా మెచ్చుకోవటం ఆయనకి నచ్చలేదు. అందుకని ఈ రాజు దానియేలు మీద దానియేలుని బాగా ప్రేమిస్తున్నాడు. అతని మీద నుంచి ప్రేమ తీసేయాలనుకున్నారు, ఒక నింద మోపాలనుకున్నారు, అతన్ని తీసివేయాలనుకున్నారు, అతని నుంచి తొట్టివేలు చంపేయాలనుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు, రాజు నిన్ను తప్పక ఇంకెవరిని ప్రార్థించకూడదు, 30 దినాలు మాత్రం నిన్నే ప్రార్థించాలా. కానీ దానియేలు ప్రతిరోజు తన గోడ మీద ఇంటిలో కిటికీ దగ్గర కూర్చొని రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడో ఏమో, కనుక అలా చేయకూడదు, నీకు మాత్రం నిన్నే దేవునిగా పూజించాలా అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సరే, రాజుకి ఇష్టం లేకపోయినప్పటికీ రాజు వారి మాట కాదని లేకపోయారు. ఆ విధంగా 3 ప్రకటించారు. ప్రకటన చేయించి కాగితం రాపించి దాన్ని అనౌన్స్ చేసేసారు. కానీ ఆయన చేసిన తర్వాత కూడా దానియేలు ఎప్పట్లాగే ఆయన గదిలోకి వచ్చి ఆ కిటికీ పక్కన మూలను కూర్చొని రోజుకు 3 సార్లు దేవుని ధ్యానిస్తున్నాడు. యెహోవా దేవునితో ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఆయనే కదా ఈ కళల భావాలు ఆయన జీవితం అంతా తెలియపరిచేది, ఆయన జీవితంలో ఆయన బ్రతికించేది ఆయనే. కాబట్టి ఆయనకి ఏ టైంకి ఎవ్రీ టైం ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాడు. రోజుకు 3 సార్లు. ప్రియులారా, రోజుకు మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నారు? ఒక్కసారి అయినా చేసుకుంటున్నారా లేదా? 3 సార్లు రోజుకు చేసుకున్నాడట దానియేలు. సరే, అలా చేసిన వాళ్ళని మాత్రం దేవుని రాజు మాట నెబుకద్నెజరు మాట ఎదిరించిన వాళ్ళకి, ఆయన శాసనాన్ని ఉల్లంఘించిన వారికి దానియేలు సింహపు బోన్లో ఉన్న ఆయన దగ్గర ఉన్న సింహపు బోన్లో వారిని పడవేయాలని ఆజ్ఞ ఇచ్చింది. ఆజ్ఞను అతిక్రమించారు. ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. వీళ్ళు వెళ్ళారు, 3 వెళ్ళారు. 3 అధిపతులు వెళ్ళి చెప్తున్నారు, అయ్యా మరి మీరు చెప్పిన మాటను ఉల్లంఘించి దానియేలు వెళ్ళి చక్కగా 3 సార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మిమ్మల్ని పూజించకుండా, మిమ్మల్ని ప్రార్థించకుండా ఏ దేవుడికో ఎవరికో ప్రార్థిస్తున్నాడు. కనుక మీరు చెప్పినట్లుగా, మీరు రాసిన ధర్మశాస్త్రం ప్రకారం అతని సింహాల బోన్లో వేయాల్సిందే అన్నారు. ఈ రాజుకు నచ్చలేదు. ఎందుకంటే రాజు ఆయన మీద ప్రేమ పెంచుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన పూజించే దేవుడు గొప్పవాడని తెలుసుకున్నాడు. ఆయన ఏం చేయలేకపోయాడు. కానీ వాళ్ళకి ఇచ్చిన మాట కోసం, రాసిన శాసనాన్ని బట్టి, ఆయన చేసిన సంతకమును బట్టి ఆ మాట నెరవేర్చాలి. కనుక ఆయన రాజ్య దర్బారు ఎక్కడ చెడకూడదని సింహాల బోన్లో బాధపడుతూనే వేయించాడు. కానీ రాత్రి అంతా ఆయనకి నిద్ర పట్టలేదు. రాత్రి అంతా ఆయనకి నిద్ర పట్టకుండా ఏడుస్తూ ఉన్నాడు. రోజు ఆ రాజ బంగ్లాలో, ఆ రాజకోటలో నాట్యములు డ్యాన్సులు జరుగుతూ ఉండగా ఏ నాట్య వాయిద్యాలు కూడా వినపడకుండా సైలెంట్గా అందరిని పోయిండు మనం. ఎందుకంటే ఆయన మనోదుఖంలో ఉన్నాడు. రాజు మనోదుఖంలో ఉండి దానియేలు కొరకు బాధపడుతూ ఉన్నాడు. తెల్లవారేసరికి దానియేలు ఉండడు, ఇక నా కళల భావాలు నా సంస్థానానికి అంత అధిపతిగా నిర్ణయించారు. ఎంతో మంచివాడు, నమ్మకస్తుడు, మంచి మనసు కలిగిన వాడు, అతను నమ్మిన దేవుడు గొప్పవాడు, అలాంటి వాడు నాకు ఉండాలనుకున్నాడు. కానీ వాళ్ళు చేసిన పనికి ఆయన బాధపడుచుకున్నాడు. రాత్రి అంతా నిద్రపోలేదు. రాత్రి అంతా నిద్రపోకుండా తెల్లవారుజామునే వచ్చేసాడు సింహాల బోను దగ్గరికి వచ్చి అడుగుచున్నాడు, దానియేలు మరి ఎలా ఉన్నావయ్యా? యెహోవా భక్తుడైన, దేవుని భక్తుడైన దానియేలు అని అడుగుచున్నాడు. నువ్వు ఎలాగున్నావు? చనిపోయాడు అనుకున్నాడు. సింహాలు తినేసి ఉంటాయి అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. సింహాలు ఆ ఎముకలు కూడా ఉంచకుండా మొత్తం మింగేసి ఉంటాయి. దానియేలు ఇంకా ఉండడు. తెల్లారేపాటికి నేను ఎవరిని చూడాలా అని బాధపడుతూ వేదనతో ఆ రాజు హృదయం ఎంత కఠినంగా ఉంటుంది. కానీ ఆయన కఠినత్వం తీసివేసుకొని బాధతో వచ్చి అడుగుచున్నాడు. ఆ సింహాల గుహ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఆ గుహ తలుపులు తీస్తారేమోనని ఆధిపత్యులు మంచిగా తాళం వేసి అక్కడ ఒక ముద్ర కూడా ముద్రించారు, ఇది రాజాజ్ఞ, ఎవరు దీన్ని తీయకూడదని. అవి ఏమి కదలలేదు, అలాగే ఉన్నాయి. కానీ రాజు వచ్చి అడిగినప్పుడు లోపల దానియేలు క్షేమంగా ఉన్నాడు. రాజైన నెబుకద్నెజరు చిరంజీవి అగునుగాక అని ఆయనకి వందనాలు పెట్టాడు, ఆయనకి నమస్కరించాడు. లోపల ఉన్న దానియేలు, అబ్బా నెబుకద్నెజరుకి ఎంత సంతోషం వేసిందో. రాజు సంతోషానికి హద్దులేవు. అయ్యా నిన్నేం చేయలేదా సింహాలు, నిన్నేం చేయలేదా దానియేలు అంటే, అయ్యా నన్నేం చేయలేదయ్యా, నేను రాత్రి అంతా దేవునికి మొరపెట్టుకున్నాను. నా ప్రార్థన దేవుడు సింహాల నోరులో మూయించాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. నా ప్రార్థన సింహాల నోరులో మూయించగల ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది. ఆ సమయంలో దేవుడు నాకు ఎలాంటి హాని కలుగ చేయలేదయ్యా అని ఒకటే మాట చెప్పాడు. ఆ మాటతో రాజు వాళ్ళని పిలిపించి తాళం తీయించి ఆ ముద్రను బయటికి తీసేసి దానియేలుని బయటికి పిలిచి, నీ దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పి ఎవరైతే అతని మీద నింద మోపారో అతనిని, అతని భార్యని, అతని బిడ్డల్ని అందరినీ తీసుకొచ్చి ఆ సింహాల బోన్లో వేశారు. అవి వేస్తూ ఉండగానే సింహాలు ఎదుర్కొని వాటిని మింగేశారు.
సింహాలంతా రాత్రి దానియేలు చుట్టూ కూర్చొని ముచ్చటించిన సింహాలు, దావీదుని దేవుడిగా పూజించిన సింహాలు, ఎవరైతే నింద మోపెత్తని లోపల వేశారో వారిని, వారి భార్యని, వారి బిడ్డలందరినీ వేస్తుండగానే ఎదుర్కొని మరి తినేసాయి. అసలు ఎముకలు కూడా పిప్పి పిప్పి చేసేసినాయి. ఈ విధముగా దానియేలు తన ప్రార్థన వల్ల సింహాల నోరు మూయించి రాజుకి ఇంకా దగ్గరైపోయాడు. రాజు దీవెనలు పొందాడు, రాజు ప్రేమను పొందాడు, దేవుని కృపలను పొందాడు, దేవుని మార్గంలో ఎలా నడవాలి, ఎలా మా దేవుడు ఎంత గొప్పవాడో రాజుకు తెలియపరిచాడు. ప్రియులారా, మనం కూడా ఈ రోజున ప్రార్థనల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్ని గొప్ప ప్రార్థనలు! దానియేలు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో మనం చూశాం. ఆయన ప్రార్థనతో సింహాలే నోరు మూసాయి. నా ప్రార్థనకి జవాబు దొరకదా? నిన్ను మింగివేయాలన్న శత్రువులు నిన్ను నుంచి దూరం కాలేరా? ఆ శత్రువుల మోకని దేవుడు మట్టి చెప్పలేడా? భయపడుతున్నారా? ప్రార్థించండి. విశ్వాసం కలిగిన ప్రార్థన ఆయన ఖచ్చితంగా కావలసిన దీవెన అందుతుంది. ఈరోజు దేవుడు మనకి ఈ వాక్యం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి యొక్క ప్రార్థనతో రేపటి రోజున కలుసుకుందాం. దేవుడు మనకి మరి ఒక రోజు ఇస్తే తప్పకుండా ఆయనతో, ఆయన మాటలతో, ఆయన దీవెనతో, ఆయన వాక్యంతో మరలా కలుసుకుందాం. అందరూ క్షేమంగా ఉండాలని ఆయన గురించి రోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్న దాని విలువలే మీకు వీలైతే ప్రార్థించండి. మరి ఆయా సమయాల్లో ఆలయంలోకి వెళ్ళి దేవుని బోధ వినండి, దేవుని మాటలు వినండి. ఇంకా మీరు కూడా ఇలాంటి సమయంలో సెల్ ఫోన్లో కూడా వాక్యం చూసుకుంటూ ఉండొచ్చు. మన ఛానల్ని ఆదరిస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. God bless you.